ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా ఏమైనా తెలుస్తుంది? బోర్డంత తేడా ఉందండి. అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు మీకు గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? మాకు ఈ ప్రభుత్వమే బాగుందండి. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే అప్పుడు అంతా దోపిడీ దౌర్జన్యాలు ఎక్కువ అయినాయి. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా బాగుంది. సామాన్య మానవుడికి నిదానంగా ఉంది. ఇప్పుడు ఇక్కడ గెలిచింది గద్దె రామ్మోహన్ రావు గారు, కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏదన్నా సరే చేసేదిగా అవినాష్ గారు అంటున్నారు. దాన్ని మీరు ఎలా చెప్తారండి? గద్దె రామ్మోహన్ రావు గారు ఏమి లేదండి, తోపుడు బళ్ళు, కూరగాయల బళ్ళు, ఇస్త్రీ పెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత, అవినాష్ గారు వచ్చిన తర్వాత మామూలుగా సీసీ రోడ్లు కానీ ఇలాంటివి కొంచెం మాకు మంచి మంచి పనులు, పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. దానివల్ల అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. ఇప్పుడు గద్దె గారు కానీ వేరే ఇతర పార్టీ నాయకులు కానీ ఎవరైనా వచ్చి మీ ఇంటింటికి వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా తెలుసుకున్నారా? ఇంత మటుకు లేదండి. అవినాష్ గారు మాత్రం ఇప్పుడు 3 సార్లు ఒక రౌండ్ తిరిగేశారు. ఒక్కొక్క ఇల్లుని 3 సార్లు తిరిగేశారు.